బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. కేటీఆర్ పై కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని కేటీఆర్ పై అభియోగాలున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ లో A1 గా కేటీఆర్ ఉన్నారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. కేటీఆర్ పై కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని కేటీఆర్ పై అభియోగాలున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ లో A1 గా కేటీఆర్ ఉన్నారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. కేటీఆర్ పై కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని కేటీఆర్ పై అభియోగాలున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ లో A1 గా కేటీఆర్ ఉన్నారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. కేటీఆర్ పై కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని కేటీఆర్ పై అభియోగాలున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ లో A1 గా కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు ఇటీవలే అనుమతించారు తెలంగాణ గవర్నర్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో గోల్మాల్ ప్రభుత్వ ధనం దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, ఎప్పుడెప్పుడో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ ను ఎట్టకేలకు ఏసీబీ అధికారులు అయితే ఏసీబీ అధికారులు అయితే కేసు నమోదు చేశారు. ఏదైతే ఈ కార్ రేసింగ్ కి సంబంధించి భారీగా అవకతవకలు జరిగాయి అన్న కోణంలోనే కేటీఆర్ కు సమన్లు జారీ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఏసీబీ అధికారులు ఏదైతే ఈ కార్ రేసింగ్ లో దాదాపు 55 కోట్ల దాకా కూడా అక్రమాలకు పాల్పడ్డారు. ఏదైతే ఫారెన్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఆ రెండు కంపెనీలకు కూడా లబ్ధి చేకూరేలాగా ఎటువంటి ఆర్బీఐ అనుమతి కానీ అలాగే రెవెన్యూ శాఖ అనుమతి కానీ ఎటువంటి అనుమతి లేకుండా కేటీఆర్ ఈ మొత్తాన్ని కూడా నిధులు ఏదైతే ఉన్నాయో నిధులు మొత్తం కూడా దుర్వినియోగం చేశారన్న కోణంలో
కేటీఆర్ మీద అయితే కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం చూస్తున్నట్లయితే కేటీఆర్ మీద పలు సెక్షన్ల కింద ఏసీబీ కేసులు అయితే నమోదు చేసింది. 31, 32 పీసీ యాక్ట్ కింద ప్రైవేట్ సెక్షన్ కింద అయితే కేసు నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు అలాగే అరవింద్ కుమార్ ఇద్దరు A1 గా అరవింద్ కుమార్, A2 గా A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, బిఎన్ రెడ్డి A3 గా అయితే నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం ఈ కార్ రేసింగ్ వ్యవహారం మొత్తం కూడా కేటీఆర్ కు మొదటి నుంచి కూడా ఉచ్చు బిగుస్తున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇందులో ఏర్పడినటువంటి అవకతవకలు భారీగా నిధులు మొత్తం కూడా గోల్మాల్ అయ్యాయి అనుకోవడంలోనే పూర్తి స్థాయిలో విచారణకైతే రంగం సిద్ధం చేసింది. విచారణలో భాగంగా ఇప్పటి వరకు గవర్నర్ అనుమతితో పాటు సీఎం శాంతకుమారి అప్రూవల్ చేసిన తర్వాత ఈ ఏసీబీ అధికారులకైతే ఈ మొత్తం కూడా పత్రాన్ని మొత్తాన్ని కూడా ఏసీబీ కార్యాలయానికి అయితే సెండ్ చేయడం జరిగింది. ఏసీబీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిన్న సాయంత్రం ఈ కేసుకి సంబంధించి పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత ఈ కేసుకి సంబంధించి ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయడం కూడా మనం చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఏమంటే అయితే కేటీఆర్ అయితే ఇందులో మెన్షన్ చేయడం ఎఫ్ఐఆర్ కాపీలో కూడా మనము విజువల్స్ లో కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. ప్రస్తుతం కేటీఆర్ అరెస్ట్ కి సంబంధించి ఒక పక్క అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి. అసెంబ్లీ సెషన్స్ లో 5వ రోజు జరుగుతోంది. రోజుకో అవతారంతో వస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు కేటీఆర్ ప్రధాన నేత కేటీఆర్ కి ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే నిన్న కూడా మనం చూసుకోవచ్చు అసెంబ్లీ సెషన్స్ క్లోజ్ అయ్యే టైంలో ఖచ్చితంగా ఈ కార్ రేసింగ్ కి సంబంధించి చర్చకు రావాల్సిందే అన్న కోణంలో కూడా బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టడం జరిగింది. దీనికి సంబంధించి స్పీకర్ అనుమతించలేదు. ఏదైతే ఫైల్ మొత్తము కూడా ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న అనంతరం కేటీఆర్ ఈ విధంగా పట్టుబడటం సమంజసం కాదు అన్న కోణంలో కూడా స్పీకర్ దీన్ని తిరస్కరించడం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం 13(1)A అలాగే 32 పీసీ యాక్ట్ కింద 409 అలాగే 120B ఈ సెక్షన్ల కింద అయితే 4 సెక్షన్ల కింద కేటీఆర్ మీద అయితే కేసు నమోదు చేస్తారు. ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్. ఈ మొత్తం కూడా బెయిల్ రావడానికి కూడా చాలా 3 నెలలు కానీ లేదా 5 నెలలు కానీ పడే అవకాశం ఉంటుంది. ఏదైతే కేటీఆర్ కి సంబంధించి 55 కోట్లు నిధుల గోల్మాల్ కి సంబంధించి మొదట ఈ కార్ రేసింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఈ వ్యవహారంలో అరవింద్ కుమార్ ని విచారించినటువంటి ఏసీబీ అధికారులు ఆ తర్వాత ఒక్కొక్కరిగా క్రింది స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా విచారించుకుంటూ వెళ్లారు. అనంతరం కేటీఆర్ కి సంబంధించి ప్రతి ఒక్కరు ఏదైతే అరవింద్ కుమార్ కి సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో దర్యాప్తునకైతే ఏసీబీ కార్యాలయానికైతే లేఖను కూడా ఇవ్వడం జరిగింది. నిన్న సీఎం శాంతకుమారి అప్రూవల్ తర్వాత ఏసీబీ కార్యాలయానికి వెళ్ళినటువంటి ఈ ఫైల్ ఏదైతే ఉందో ఈ ఫైల్ కి సంబంధించి ఈ రోజు ఈ క్షణం ఏదైతే కాసేపటి క్రితమే మనం చూసుకోవచ్చు ఏసీబీ అధికారులు కేటీఆర్ మీద కేసు నమోదు 4 సెక్షన్ల మీద కేసు నమోదు చేస్తున్నట్లుగా అయితే అప్రూవ్ చేసినట్టుగా జరుగుతుంది. మరి కాసేపట్లో కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అరెస్ట్ చేసిన అనంతరం ఏసీబీ కార్యాలయానికి తరలించే అవకాశం ఉంటుంది. ఏసీబీ కార్యాలయంలో ఇతన్ని ఏదైతే అరెస్ట్ చేసిన అనంతరం కోర్టులో నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి అనంతరం కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ 4 సెక్షన్ల కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కాబట్టి కేటీఆర్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఉచ్చు బిగించినట్టే తెలుస్తోంది. కేటీఆర్ కూడా ఈ అంశానికి సంబంధించి ఏదైతే అరెస్ట్ చేస్తారో జైల్లో వేస్తారో హాయిగా పాదయాత్ర చేసి మళ్ళీ నేను రిటర్న్ వస్తాను బ్యాక్ టు పెవిలియన్ అన్న కోణంలో కూడా అతను వ్యంగ్యంగా మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసుకోవచ్చు. ఓవరాల్ గా అసెంబ్లీ సెషన్స్ ఓ పక్క జరుగుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ విధంగా అరెస్ట్ అవ్వడం అనేది మాత్రం ఆ బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా ఏ విధంగా ఇది తీసుకోబోతోంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది అనిషా. అయితే ఉషా ఈ ముగ్గురే కాకుండా ఇంకా ఈ కేసులో ఎవరినైనా విచారణకు పిలిచే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే భారీ స్కామ్ లో బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు జరిగినటువంటి భారీ స్కామ్ లో హెచ్ఎండిఏ దగ్గర నుంచి ప్రస్థానం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఏదైతే ఈ కార్ రేసింగ్ వరకు చూసుకున్నట్టయితే కింది స్థాయి వ్యక్తుల నుంచి బడవ బాబుల వరకు అలాగే పొలిటికల్ గా కూడా ఈ మొత్తం కూడా ఈ ముగ్గురు చుట్టూ కూడా ఈ కేసులు మొత్తం కూడా నిక్షిప్తమై ఉన్నాయి. ఈ కేసులు ఏదైతే ఉన్నాయో ఈ కార్ రేసింగ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చిందన్న నెపం ఒకటి, మరోవైపు నిధుల గోల్మాల్ మాత్రం భారీగా జరిగిందన్న ఒక నిధుల గోల్మాల్ భారీగా జరిగింది. ఫారెన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా నిధులు చెల్లించారు. అలాగే ఈ మొత్తం కూడా కోట్లలో 55 కోట్ల దాకా కూడా నిధులు గోల్మాల్ అయ్యాయన్న కోణంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా దీని మీద పటిష్టమైనటువంటి నిధులు అయితే పెట్టినట్టుగా అయితే కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కేసులో 4 సెక్షన్లు కూడా చాలా నాన్ బెయిలబుల్ సెక్షన్ లో కఠినమైన శిక్ష పడే అవకాశం ఉంటుంది. చూడాలి
ఈ కేసుకి సంబంధించి కేటీఆర్ లీగల్ టీం ఎలా స్పందిస్తుంది, లీగల్ టీం ఎలా అప్రోచ్ అవుతోంది, కేటీఆర్ కి సంబంధించి బెయిల్ కి సంబంధించి కావచ్చు, అలాగే నాంపల్లి కోర్టులో ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు, ఈ ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పటి వరకు కూడా ఏసీబీ కార్యాలయం చెల్లింది కాబట్టి ఏసీబీ కార్యాలయం నుంచి ఎప్పుడు కేసీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉంది. మరోవైపు అసెంబ్లీ సెషన్స్ లో ఉన్నటువంటి కేటీఆర్ ని నేరుగా ఏదైతే ఎస్సీబీ అధికారులు అదుపులోకి తీసుకుంటారో లేకపోతే ఎలా జరుగుతుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది. 13(1)A అలాగే 13(2) అలాగే పీసీ యాక్ట్ 408, 120B 4 సెక్షన్లు కూడా చాలా కఠినమైన సెక్షన్లు. ప్రభుత్వ నిధులను, ప్రభుత్వ సొమ్మును ఏదైతే ఇతర కంపెనీలకు దారాదత్తం చేశారన్న కోణంలోనే ఈ ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఈ కేసుకి సంబంధించి కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, ఐఏఎస్ అరవింద్ కుమార్ అలాగే బిఎన్ రెడ్డి ఈ ముగ్గురిని కూడా నమోదు చేశారు. చూడాలి ఈ అభియోగాలన్నిటికీ సంబంధించి ప్రైవేట్ కంపెనీలు సీఈఓ బిఎన్ రెడ్డికి సంబంధించి మొత్తానికి వ్యవహారానికి సంబంధించి ఏసీబీ అధికారులు ఎలాంటి విచారణ చేపడతారు, ఎన్ని రోజుల కస్టడీ నాంపల్లి కోర్టు ఇచ్చే అవకాశం ఉంటుంది, మొత్తం కూడా ఇప్పుడు ఎప్పుడెప్పుడు కేటీఆర్ అరెస్ట్ అన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణుల్లో ఇతర రాజకీయ వర్గాల్లో ఈ రోజు ఈ ఉత్కంఠ మొత్తానికి కూడా తెరపడినట్టే అయినట్టే అనిపిస్తుంది అనుష. అయితే ఉషా, కేటీఆర్ చాలా రోజుల నుంచి కూడా నన్ను అరెస్ట్ చేయండి అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అంటే కేటీఆర్ అరెస్ట్ అవుతాను అని తనకు ముందు నుంచే అనుకుంటూనే వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తను ముందస్తుగా చర్యలు ఏవైతే తీసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి గతంలో కర్ణాటక మంత్రిగా ప్రస్తుత కర్ణాటక మంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే సిద్ధరామయ్య కేసును కూడా దీనిలో జోడిస్తూ ట్విట్టర్ లో కూడా పెట్టినటువంటి సంఘటన కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం ఏదైతే గత కేసులని ఉదాహరిస్తూ వీరి లీడర్ టీం ఏదైతే బీఆర్ఎస్ టీం ఏదైతే ఉందో దీన్ని పూర్తి స్థాయిలో హైకోర్టులో కావచ్చు, అలాగే హైకోర్టులో ఒకవేళ చుక్కెదురైతే సుప్రీంకోర్టులో కావచ్చు, దీన్ని పూర్తి స్థాయిలో కూడా అడ్డుకునే అవకాశం ఉంటుంది. కేటీఆర్ అరెస్ట్ కి సంబంధించి కావచ్చు, అలాగే నిధుల గోల్మాల్ ఈ కార్ రేసింగ్ కి సంబంధించినటువంటి 55 కోట్లకి సంబంధించి కావచ్చు, ఈ మొత్తాన్ని కూడా కేటీఆర్ సింపుల్ గా తీసుకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ గానే తీసుకుంది. కేటీఆర్ చుట్టూ కూడా ఉచ్చు బిగించింది కాబట్టి కేటీఆర్ అరెస్ట్ అవుతున్నారు కాబట్టి కేటీఆర్ అరెస్ట్ అనంతరం ఏదైతే నాంపల్లి కోర్టు ఎన్ని రోజుల్లో ఏసీబీ కార్యాలయానికి కస్టడీకి ఇవ్వనుంది, అలాగే కస్టడీలో భాగంగా కేటీఆర్ దీనికి సంబంధించి ఎలాంటి వివరణ ఇస్తారు, నోరు మెదుపుతారా లేదా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు చూసుకున్నట్టయితే ఈ కార్ రేసింగ్ ను కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా క్యాన్సిల్ చేసినటువంటి సంఘటనలు కూడా మనం చూసుకోవచ్చు. గతంలో ఏదైతే భారతదేశంలోనే ఈ కార్ రేసింగ్ అనేది ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ లో కండక్ట్ చేయడం అనేది చాలా మంది సెలబ్రిటీలు కూడా దీన్ని ఎంకరేజ్ చేయడము, ఏదైతే సినిమా సొబగులు కూడా దీనిలో అద్దడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే కేటీఆర్ అరెస్ట్ వీటన్నిటికీ కూడా ఈ ఉత్కంఠ మొత్తానికి కూడా తెరపడినట్టుగా అయితే తెలుస్తుంది అనుష. ప్రస్తుతం అయితే కేటీఆర్ అరెస్ట్ అనేది మాత్రము ఈ 4 సెక్షన్లు కూడా నాన్ అవైలబుల్ సెక్షన్ల కింద అరెస్ట్ అవుతున్నారు కాబట్టి కేటీఆర్ అరెస్ట్ మాత్రం కన్ఫర్మ్ అయినట్టుగానే తెలుస్తుంది. అయితే ఉషా, కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి ఎప్పుడు వెళ్లే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఏదైతే ఏసీబీ అధికారులకు ఉన్నటువంటి ఏదైతే ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినటువంటి ఇవి ఉన్నాయో వాటిని అలాగే కేటీఆర్ తరపు లీగల్ టీం కూడా వెళ్లే అవకాశం ఉంది కాబట్టి మొత్తం కూడా వెళ్లి ఈ కేటీఆర్ అరెస్ట్ కి సంబంధించి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం ఈ కేసులో చూసుకున్నట్టయితే ఎంట్రీగా హెచ్ఎండిఏ సిఈగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని కూడా నమోదు చేశారు కాబట్టి ఒక్కరు కాదు, మొదటి నుంచి కూడా అరవింద్ కుమార్ అలాగే కేటీఆర్ చుట్టూ జరిగిన ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఈ కార్ రేసింగ్ ఇన్సిడెంట్ ఇది బిఎల్ఎన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతన్ని కూడా A3 గా కూడా నమోదు చేసింది. పూర్తి స్థాయి ఆధారాలతోనే ఏసీబీ అధికారులు కేటీఆర్ అరెస్ట్ కి అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది అనుష. రైట్ ఉషా, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.